పిల్లలను విధవరాండ్లను వారి దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు వారి యొక్క కష్టములలో పరామర్శించుటయు. ఇహలోక మాలిన్యము తనకు అది అంటకుండా పరామర్శించడం బాగానే ఉంది, కానీ యహలోక మాలిన్యమును అంటుకుంటే నీ ప్రయోజనం ఏమిటి? పేదవాళ్ళని పరామర్శించాలి, మంచిదే, కానీ రెండోది ఏముంది అక్కడ? ఇహలోక మాలిన్యము నీకు అంటుకోకుండా తన్ను తాను తన్ను తాను కాపాడుకున్నటయు. న్యాయం జరుగుతున్నట్లే జరుగుతుంది, యహలోక మాలిన్యం అంటుకుంటుంది. బీదలకు సహాయం చేయి, మంచిదే, కానీ అదే సమయంలో నీ హృదయం పరిశుద్ధంగా కాపాడుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. హృదయ పరిశుద్ధత లేకుండా ఎంతమందిని పరామర్శించినా, దిక్కుమాలిన వాళ్ళని నువ్వు చూసినా అది ఏమీ కూడా పరిగణించబడదు. ఒక సైడే చూస్తున్నావు, నీకు కొంత సంతోషం వస్తుంది, అది కదా నీకు కావాల్సింది. దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు వారు ఎలా